సినిమా చాలా 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 ఎంగేజ్గా ఉందండి. ఎక్కడ మనకు బోర్ కొట్టే అవకాశమే లేదు. సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. అంటే మనం ఎమోషనల్గా ఉంటుంది సినిమాలో. పవన్ కళ్యాణ్ గారిని చూడటం చాలా చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ చాలా కాలం తర్వాత మళ్ళీ స్క్రీన్ చూసాము. అది ఒక ఫేస్ ఫేస్ అయినా చాలా సంతోషంగా సినిమా చాలా బాగుంది. ఎలా అనిపించారు? సంస్కృతి సాంప్రదాయాలు హిందూ మతానికి దానికి సంబంధించి ఉందని చెప్పేసి అంటే సంస్కృతి కథలో ఒక భాగం అది. అంటే ఆనాటి ముస్లిం వీళ్ళు రాజులు ఎలా మనం దోచుకున్నారు, ఎలా జరిగింది, మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడే ప్రయత్నంలో వీరమల్లు ఎలాంటి రిస్క్ చేశాడు, అంత అద్భుతంగా దాన్ని పోరాటానికి ముందుకు వచ్చాడు అనేది కథ. బీజీ మదిలిపోయిందండి. కీరవాణి గారి బీజీ మదిలిపోయింది. నెక్స్ట్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది, మాటలు చాలా బాగున్నాయి. ఎక్కడ మనకి సినిమాలో అది లేదు ఇది లేదనే భావన కలగలేదు. చాలామంది ఇద్దరు కొంతమంది వెళ్ళక ముందు నేను వెంటనే ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం అన్నారు. అది ఎక్కడ నాకు అనిపించాల. చాలా ఎర్లీగా సెకండ్ హాఫ్ అయిపోయింది అనిపించింది. అంటే ఫుల్ ఎంగేజ్గా ఉంది. ఇది నేను చాలా ఫ్యాక్ట్ చెప్తున్నా, చూసిన వాళ్ళు చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు యోధుడులా ఉన్నాడు. ఆయన రియల్ యోధుడే కదా, మట్టి కనిపించేస్తాడు. రాజకీయాల్లో కూడా ఆయన సనాతన ధర్మ పరిరక్షకుడుగా ఉన్నాడు. ఇప్పుడు సినిమాలో అది చాలా రెలవెంట్గా ఈ సినిమాకి ఉంది. బయట ఇప్పుడు ఎలా ఉందో రాజకీయ వాతావరణం ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుంది. ఆనాటి ముస్లిమ్స్, ఈనాటి దుర్మార్గులు. నాగమహేష్ గారి సినిమాలో ఎందుకు కనిపించలేదండి, మరి వాళ్ళు పిలవలేదు. బట్ మీ ముచ్చట నేను ఉస్తాద్ భగత్ సింగ్లో తీరుస్తా, దాంట్లో చేస్తున్నాను. ఆల్రెడీ చేశాను. లాస్ట్ ఫస్ట్ బిగినింగ్ ఫస్ట్ చేశాను. ఐ విల్ కంటిన్యూ దట్ మూవీ. గుడ్ క్యారెక్టర్. పవన్ కళ్యాణ్ సినిమాని ఫస్ట్ చూడడానికి వచ్చారు. ఏంటి అసలు అంటే సినిమా మీద అంత మోజుంది, సినిమా చూడాలంత క్రేజ్ ఉంది కదా, చూద్దాం. ఆయన చాలా కాలం చూసాము అని చెప్పని. మీరు ఎంత ఇస్తారు రేటింగ్? రేటింగ్ 4.5 ఇస్తాను నేను. 100% ఫర్ 5. ఎందుకంటారండి? అవసరం లేదని ఎలా చెప్తారు? అసలు బిగిన్ అవుతుంది. సెకండ్ పార్ట్కి అది మంచి లీడ్ సీన్. అది అంత చెప్పేవాళ్ళకి తీయడం తెలియదు. 100% ఫలించింది. కలెక్షన్ అది మీకు చెప్పలేను కానీ లెక్క తెలియదు, కమర్షియల్ తెలియదు కానీ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అంటే కామెడీ కాదు, ఎంటర్టైన్మెంట్ అంటే ఫుల్ ఎంగేజ్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ప్యాక్డ్ మూవీ. అంటే ఇతను ఆ పవర్ఫుల్ వ్యక్తి అనేది ఎస్టాబ్లిష్ చేశారు సీన్స్ ద్వారా. అంటే పాతకాల రోజుల్లో నాకు తెలుసు ఒక మహానుభావుడు హేలీ తోకచుక్కని 1910లో హేలీ తోకచుక్కని ఆకాశం నుంచి తన మీద తీసుకున్నారు ఆయన. మాస్టర్, నేను ప్రే చేసిన మాస్టర్, కుంభకోణం. మరి అంత శక్తి మనకు ఉంది, మనిషికి ఉందన్న విషయం సనాతనంగా ఉంది. అది ఈ క్యారెక్టర్ ద్వారా కొంత చూపించారు. బాగుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంది. అదే లేదు సార్, ఆనాటి వాస్తవిక పరిస్థితుల్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది కులపరంగా మతపరంగా లేదు. అట్లా అనుకుంటే మరి మన ముస్లిమ్స్కి హీరో హెల్ప్ చేయటం, ముస్లిం పిల్లలు హీరోకి హెల్ప్ చేయటం అది ఉంది. విడమని చూసేవాడికి అట్లా కనబడుతుంది. అంటే జిజియా పండిది కొంచెం చరిత్రది అంత లేదు, కానీ దాన్ని ఓవర్గా చూపించారని ఒక టాక్. కథాంశం ఉంటుందండి. అంటే మొత్తం ఇది హిస్టారికల్గా ఔరంగజేబు లైఫ్ కానీ ఇంకోటి తీయలేదు కదా. చిన్న ఫిక్షన్ మూవీ కావాల్సిన వరకు ఎసెన్స్ తీసుకున్నారు. బట్ వాస్తవాలనే తీసుకున్నారు. లాస్ట్ మూవీ ఇట్స్ మెమరీ ఆఫ్ కోటా అని చెప్పవచ్చు. బాగుందండి. చిన్న పాత్ర అయింది, బట్ బాగుంది. సంతోషం.